పర్వతం ఎవరికి తల వంచదు అని చెప్పి పవన్ కళ్యాణ్ మొన్న మీటింగ్‌లో మోదీ కాళ్ళు పట్టుకున్నారు సార్. తక్కువ సీట్లు తీసుకొని కూడా బీజేపీ కూటమిని ఒకటి చేసేందుకు ఇంత కష్టపడుతున్నారు. దీన్ని దిగజారిపోయాడు అనుకోవచ్చా? కాళ్ళు మొక్కడం దిగజారండి ఎట్లయితదండి. పెద్దవాళ్ళ కాళ్ళు మొక్కడం సంస్కృతి కదా. కాళ్ళు పట్టుకోవడం వేరు, కాళ్ళు మొక్కడం వేరు. రెండింటి మధ్య చాలా తేడా ఉంది కదా. హ్మ్. కాళ్ళు మొక్కడం వేరు, కాళ్ళు పట్టుకోవడం వేరు. కాళ్ళు పట్టుకోవడం అంటే రాంగ్ మీనింగ్ వస్తది. కాళ్ళు మొక్కడం అంటే ఇప్పుడు కాళ్ళు పట్టుకోవడం అంటే సరెండర్ అవుతుంది. కాళ్ళు మొక్కడం అంటే గౌరవాన్ని చూపినట్టు అవుతుంది కదా. అట్లంటే నరేంద్ర మోడీ వెళ్ళి పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ తల్లికి కూడా కాళ్ళు మొక్కాడు. అంటే పాకిస్తాన్ కాళ్ళు మొక్కి పట్టుకున్నట్టు అనగలమా? హ్మ్. ఇది భారతీయ సంస్కృతిలో భాగం. మనకు అర్థం కావాల్సింది ఏంటంటే పెద్దవాళ్ళకు తాము గౌరవించేటువంటి వ్యక్తులకు కాళ్ళకు నమస్కారం చేస్తారు. అది నేరం కాదు కదా. దాన్ని పొలిటికల్గా చూడాల్సిన అవసరం లేదు కదా. నేను అలా అంటే నాకు గుర్తు ఒక ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డి కూడా నరేంద్ర మోడీకి పాదాభివందన చేసే ప్రయత్నం చేస్తే నరేంద్ర మోడీ వాడించాడు. ఆ మాటకొస్తే కేసీఆర్ మా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పాదాభివందన చేయలేదా? గవర్నర్ నరసింహన్కు పాదాభివందన చేయలేదా? అంటే నరసింహన్ కాలు పట్టుకున్నాడు కేసీఆర్ అన్నారు అప్పుడు. అందువల్ల ప్రతిదాన్ని రాంగ్ మీనింగ్ తీయకూడదు. సో నరేంద్ర మోడీకి పట్ల పవన్ కళ్యాణ్ గౌరవం ఉన్నది. ఆయన వయసులో కూడా పెద్దవాడు కదా. పవన్ కళ్యాణ్తో పోలిస్తే నరేంద్ర మోడీ వయసులో కూడా పెద్దవాడు. సో భారతదేశంలో కోట్లాది మంది ప్రజల అభిమానాన్ని పొందిన నాయకుడు. ఆ నాయకుడి పట్ల పవన్ కళ్యాణ్ గౌరవం ఉండొచ్చు. మీ గౌరవం లేకపోతే మీరు కాలు మొక్కకండి. కానీ కాలు మొక్కినోడల్లా కాలు పట్టుకున్నట్టు అవుతుందా? అందువల్ల ఆ పదాలు కరెక్ట్గా వాడాలి మనం. కాళ్ళు పట్టుకోవడం వేరు, కాళ్ళు మొక్కడం వేరు. రెండింటి మధ్య చాలా తేడా ఉంది. పోనీ చంద్రబాబు నాయుడు స్థాయిలో కనుక పాదాభివందన చేస్తే ఏదైనా విమర్శిస్తే అర్థం ఉంది. ఎందుకంటే వయసులో ఇస్తే చంద్రబాబు నాయుడు కూడా పెద్దవాడు కనుక. కానీ పవన్ కళ్యాణ్ వయసులో చిన్నవాడు. మన దేశంలో ఉన్న సంస్కృతి పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళు నమస్కారం పెడుతుంటారు కదా. పాదాభివందన చేయడం అనేది సంస్కృతిలో భాగం. అది గౌరవాన్ని ప్రదర్శించడం తప్ప లొంగిపోవడం కాదు కదా.